సో నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఒక ఇన్సిడెంట్ అండి. దాని గురించి మీకు చిన్నగా చెప్తాను. 25 years బ్యాక్ మా బాబాయ్ అప్పట్లో స్టాండర్డ్ 2000 అని చెప్పి ఒక కార్ కొన్నారనమాట. సో అది మా డాడీకి చూపించాలని చెప్పి ఎక్సైట్మెంట్తో డాడీకి ఫోన్ చేశారు. డాడీ బెంగళూరులో ఉన్నారు. సో డాడీ ఏమన్నారంటే, ఇక్కడ 4 o'clock ఫ్లైటు, నేను ఎలాగో వచ్చేస్తున్నాను కదా. లేదు నేను ఎలాగో చెన్నైకి వచ్చేస్తున్నాను, నేను అప్పుడు చూస్తానులే అంటే, లేదు నేను కార్ తీసుకొచ్చి నీకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కార్ చూపిస్తానని చెప్పారు. సో హీ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు బై రోడ్. సో వెళ్తున్నారు, చాలా స్పీడ్గా వెళ్తున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఒక తార్ రోడ్ ఉండింది. సో ఇటు మట్టి రోడ్ ఇలా ఉండింది అనమాట. ఇది తార్ రోడ్డు. సో ఇట్స్ 2-way రోడ్. ఆపోజిట్గా ఒక మర్సిడీస్ బెంజ్, అంటే 20 years బ్యాక్ మర్సిడీస్ బెంజ్ కారు చాలా ఫాస్ట్గా వెళ్తూ బాబాయ్ చూశారనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తున్నా ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు అనమాట. సో బాబాయ్ అనుకున్నారు, ఇంత హై సేఫ్టీ ఉండే మర్సిడీస్ బెంజ్ కారే సీట్ బెల్ట్ వేసుకున్నాడు అంటే నేను వేసుకుందా అని చెప్పి సీట్ బెల్ట్ ఇలా వేసుకున్నాడు. అలా వెళ్తున్నాడు. ఆపోజిట్ ఒక లారీ వచ్చింది. టక్కుని ఇలా కట్ చేస్తే ఆ రోడ్ ఇలా ఉండడం వల్ల అలా కార్ అలా ఫ్లిప్ అయ్యి ఒక 5-6 బల్టీలు కొట్టింది. ఒక 5 to 6 ఫ్లిప్స్ కొట్టాయి. అక్కడ చూసిన వాళ్ళందరూ 100% స్పాట్ డెడ్ అనుకున్నారు. అంటే అయిపోయింది అనుకున్నారు. అందరూ అక్కడ ఆ పక్కన టీలో డాబాలో ఉండే వాళ్ళందరూ వచ్చారు. కార్ నుంచి స్మోక్ వస్తుంది. బాబాయ్ లోపల ఉన్నారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన ఇలా ఉన్నారు. ఆ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఆయనకి ఒక్క స్క్రాచ్ పడలేదు, ఒక్క స్క్రాచ్ లేదు. అండ్ ఇది ఎప్పుడైతే నాకు చెప్పారో, నేను ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా సీట్ బెల్ట్ వేసుకొని వెళ్తాను. అది నా జిమ్కైనా అండ్ ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ. సో మీరు కూడా తప్పకుండా సీట్ బెల్ట్స్ వేసుకోండి, సేఫ్టీని ఫాలో అవ్వండి.